హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈ రోజు కానీ మనం ఈ వీడియోలో కానీ చూసుకున్నట్టయితే 2023 కరెంట్ అఫైర్స్లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూద్దాము. సో ప్రపంచ 20వ రోజు అనమాట. ఈరోజు చూస్తుంటే మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ చూద్దాము. 15 సంవత్సరాల కాల వ్యవధికి సంవత్సరానికి చెల్లించాల్సిన 7.70% కూపన్ రేటుతో 9,718 కోట్లను ఆమోదించని ఏ బ్యాంక్ నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసి మనకు ఎస్బీఐ. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు ప్రకారం ఏ దక్షిణాసియా దేశం బలహీనమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి మన పొరుగు దేశం పాకిస్తాన్. భారతీ ఎయిర్టెల్ ఎందులో హైపర్ స్కేల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది? ఆన్సర్ వచ్చేసి చెన్నై. వాతావరణం మరియు ప్రకృతి కోసం సంవత్సరానికి ఎన్ని ట్రిలియన్ అన్లాక్ చేయడానికి WEF చొరవను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి $3 ట్రిలియన్. $3 ట్రిలియన్. నెక్స్ట్ కానీ చూస్తే బిజినెస్ టుడే KPMG అంటే BT KPMG అంటారు, బెస్ట్ బ్యాంక్ సర్వే ద్వారా క్రింది వాటిలో ఏ బ్యాంక్ బెస్ట్ బ్యాంక్ అవార్డును పొందింది? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NSET ఇటీవలే భారతదేశం మొట్టమొదటి నేషనల్ అసెస్మెంట్ రెగ్యులేటర్ అంటే పరాక్కి నోటిఫై చేసింది. పరాక్లో 2వ A అంటే ఏంటి? కరెక్ట్ ఆన్సర్ అనాలసిస్. US రాష్ట్రంలోని కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ సిటీ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేసిన అతి పిన్న వయస్కురాలు మరియు మొదటి LGBTQ మహిళ ఎవరు? ఆన్సర్ వచ్చేసి జనని రామచంద్రన్. భారతదేశంలో వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన MS ధోని రికార్డును ఇటీవల ఎవరు బద్దలు కొట్టారు? ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ. 2024 నాటికి 1,00,000 అదనపు మహిళా విద్యార్థులను చేరుకోవడానికి భారతదేశంలో తన గర్ల్స్ ఫోర్టెక్ స్టెమ్ విద్యా కార్యక్రమాన్ని విస్తరించాలని ఈ కింది వాటిలో ఇటీవల ప్రకటించింది ఏది? ఆన్సర్ వచ్చేసి మాస్టర్ కార్డ్. నాసా జాక్సా జియోటైల్ భూమి యొక్క రక్షణ బుడగ గురించి అధ్యయనం చేసింది. ఎవరంటే ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నెటోస్పియర్. భారత్ కెప్టెన్ ఎవరైతే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో భారతదేశం యొక్క అత్యంత ఫలవంతమైన 6 హిట్టర్గా MS ధోని పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును బద్దలు కొట్టాడు? ఆల్రెడీ ఇచ్చున్నాను. సో రోహిత్ శర్మ. క్వశ్చన్ ఎలా అయినా ఇవ్వచ్చు అనమాట. కింది వాటిలో ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం. చూస్తూనే మన ఛానల్ని మరిన్ని అప్డేట్స్తో పాటు మీ ముందుకు ఉండడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.